ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా ఆరాధనా. నిండు మనసుతో చేసేదమిండుగా నీ ఆరాధన నలిగిన హృదయముతో పాడేదని స్తుతి కీర్తన నిండు మనసుతో చేసేదమిండుగా నీ ఆరాధన నలిగిన హృదయముతో పాడేదని స్తుతి కీర్తన వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా నీకే నీకే చెల్లింతు ఆరాధన నీకే నీకే చెల్లింతు ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించినందుకు కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16 నుండి దైవ వచనములు. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చును. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పామురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుండుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈ ఆయన నా ప్రియమైన
కుమారుడు. ఈ ఆయనను గురించి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ వారము మనము యేసుప్రభు యొక్క బాప్తిస్మా పండుగను కొనియాడుతున్నటువంటి ఈ శుభదినములో, శుభ నిమిషములో దేవుడు అనుగ్రహించిన వచనమే మత్తాయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. ఈ వచనం యొక్క మనకు అనుగ్రహించినటువంటి మిగిలినటువంటి వచనములు ఒకసారి చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వాక్యము, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6, 8 వాక్యములు, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనములు, యోహాను సువార్త 3వ అధ్యాయం 27 మరియు 34 వచనము, మరియు యోహాను సువార్త 6వ అధ్యాయం 37 వచనము, 63 వచనము, 65 వచనములు, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 మరియు 24, 25 వచనములు, అపొస్తలుల చర్యలు 10వ అధ్యాయం 38 వచనములు, కీర్తన 29, 4వ వచనము మరియు 11వ వచనములు, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం, 6, 7 వచనములు. ఈ వచనముల ద్వారా దేవుడు ఆ ప్రభు యొక్క ఆత్మని గురించి విస్తారంగా, విశాలంగా మనకు నేర్పిస్తున్నాం. ఈ అంశాన్ని కొంతసేపు ఈ పవిత్ర ఆరాధనలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చూస్తాం. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. ప్రియలారా, యేసు ప్రభు బాప్తిస్మా యోహాను మానవులలో గొప్ప ప్రవక్తి ఆయన. ఆ స్నాపకుడు యోహాను నుండి జ్ఞానం స్వీకరిస్తున్నాం. స్వీకరించిన వెంటనే జరిగినటువంటి అదృశ్యమైన 2 గుర్తులే మనకు ఈనాటి సువార్తలో అతి ముఖ్యమైన అంశము. బాప్తిస్మా యోహాన్ మాత్రం చూచున్నటువంటి ఆ దర్శనమే ఆకాశం తెరవబడి ఆత్మ పావురము రూపము వలె వచ్చి యేసు ప్రభు మీద నిలిచి ఉండుట. ప్రియులారా, ఆ దేవుని యొక్క రాకడ కోసం, ఆ దేవుని యొక్క పుత్రుడైన యేసు ప్రభు చూచినంత వరకు చనిపోలేనటువంటి వ్యక్తి, ఆ మహా గొప్ప కృప దొరికినటువంటి స్నాపకుడు యోహాను, ఇదిగో ఆ స్నాపక యోహాను ఆయన యేసు ప్రభువుకు స్నానం ఇచ్చినప్పుడు భౌతికమైన గుర్తే నీళ్ళతో స్నానం చేయటం. అయితే అదృశ్యమైన 2 గుర్తులు ఆయనకి స్థిరపరుస్తున్నాం. ఇది యథార్థమైన దేవుని పుత్రుడు అని, దేవుని ప్రియమైన వాడు అని. మొదటి గుర్తు ఇది ఆకాశము నుండి ఆ పామరు రూపము వలె పవిత్రాత్మ దిగి రావటం. 2వ గుర్తు ఏమనగా 17వ వాక్యం చూస్తాం. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించింది. దేవుని స్వరం వింటున్నాం. ఈ ప్రపంచంలో మనకు దొరకవలసిన గొప్ప భాగ్యం దేవుని స్వరం వినిపించటమే. కొంతమంది పునీతుల యొక్క జీవితంలో దేవుని స్వరం వినిపించటానికి కృప ఇచ్చారు. ఇప్పుడు దేవుని యొక్క స్వరం వినిపించినటువంటి ప్రవక్తే స్నాపకుడు యోహాను. కాబట్టి ఎవరి కోసం ఆయన తపత్రయముతో ఎదురు చూసుకొని ఉంటున్నారో ఆ వ్యక్తి, ఇదిగో సాక్షా దేవుడు మీ దగ్గర వచ్చి ఉన్నాడు, ఆత్మతో నిండి ఉన్నారన్న వచనం. కాబట్టి ఆ స్నానానికి 2 ప్రత్యేకత ఉంది.
స్నానం చేసినప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి దృశ్యమైన గుర్తు నీళ్ళతోను, రెండవది ఆత్మతోను. అందుకే మార్కు గారు రాసిన సువార్త 1:8 నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని. యోహాన్ నీటితో మాత్రమే చేసినప్పుడు యేసయ్య వచ్చి ఇదిగో మనలందరినీ అదృశ్యമായ దేవుని యొక్క శక్తి అయిన ఆత్మతో అదృశ్యమైన గుర్తుతో స్నానం చేస్తారు. ఎందుకని? పరలోక రాజ్యాన్ని చేర్చటానికి ఈ ఆత్మ అత్యవసరంగా ఉన్నది. కాబట్టి ఆ నీటితో మాత్రం కాక ఆత్మతో మనం స్నానం చేసినప్పుడు మనకు కొత్త శక్తి, కొత్త హృదయం వస్తుంది. యోహాను సువార్త 3:5 ప్రభు తెలియచేయనిది ఏమనగా, అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి రాజ్యములో చేరాలంటే ఈ రెండు దృశ్యమైన ఆ గుర్తు కానీ అదృశ్యమైన గుర్తు మనకు ఉండాలి. ఇప్పుడు దైవరాజ్యములో చేరటానికి ఆత్మ అత్యవసరమైతే దృశ్యమైనటువంటి కంటికి కనపడిన దృశ్యమైన ఆ నీటి వలన మీరు స్నానం చేయాలి. అది ప్రభు చిత్తమే అని యోహాను సువార్తలో దేవుడు తెలియచేస్తున్నా. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్తలో మనము 3:27 బాప్తిస్మ యోహాను యేసు ప్రభువుని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నా. ఆ సాక్ష్యం ఏమిటండి? ఇదిగో ఏనోనిలో నీళ్ళు ధారాళంగా ఉంటుంది కాబట్టి బాప్తిస్మ యోహాను అక్కడ స్నానం ఇచ్చినప్పుడు యోర్దాన్ ఆవులి దగ్గరే యేసయ్య స్నానం ఇస్తున్నా. అప్పుడు ఇదిగో అక్కడ నీ స్నానం ఇచ్చిన ఆ వ్యక్తి ఇదిగో అక్కడ అనేక మందికి స్నానం ఇస్తున్నారని పలికినప్పుడు బాప్తిస్మ యోహాను చెప్పిన ఒక మాట ఉందండి బిడలారా, చూడండి 27 చదువుతా. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చును, పరలోకము నుండి అనుగ్రహింపనని తప్ప ఎవడును ఏమీ పొందనేరుడు. చూడండి, పరలోకము నుండి అనుగ్రహించినది తప్ప మరి ఎవరు ఏమీ దొరకదు. శాశ్వతమైనది పరలోకము నుండి ఉన్న కార్యమే, అది ఆత్మ. దేవుడు అనుగ్రహించిన వ్యక్తికి, దేవుడు నిర్ణయించిన వ్యక్తికి ఆత్మ ప్రసాదిస్తారు. ఈ ఆత్మ దేవుడు పరలోకం నుండి ఇవ్వాలి, మానవుల నుండి కాదు, నా శక్తితో కాదు బిడలారా అని బాప్తిస్మ యోహాన్ ఇదిగో అండర్లైన్ చేసి చెప్పినట్టు మాట అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ బాప్తిస్మ యోహాన్ చెప్పినటువంటి మాట ద్వారా ఇదిగో యేసయ్య యొక్క మాటలో దేవుని యొక్క ఆత్మ నిండుగా ఉంటుందా లేదా అని యోహాను సువార్త కూడా మనకు తెలియచేస్తున్నాం. 3:34 దేవునిచే పంపబడినవాడు పరలోకము నుండి ఎవరికి ఆత్మ ఇచ్చి ఉన్నారో వాడు దేవునిచే పంపబడినవాడు కనుక దేవుని విషయములు గూర్చి చెప్పును. ఆయన దేవుని విషయములు మాత్రమే చెప్తారు. ఈ ప్రపంచ కార్యాలని గురించి ఆయనకి చింత లేదు, ఆందోళన లేదు, ఏ బాధలే లేవు. ఆయన దేవుని గురించి మాత్రం బాధపడుతూ ఉండే వ్యక్తి. ఇంకా ఏలైనా దేవుడు ఆయనకి తన ఆత్మను సమృద్ధిగా వసగును. తన ఆత్మ సమృద్ధిగా, దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా ఆయనకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ ఆత్మ ఇవ్వటం తండ్రి చిత్తమే, తండ్రి యొక్క కారుణ్యమే, తండ్రి యొక్క దయే, తండ్రి యొక్క కనిగిరమే. ఇప్పుడు మనలో మనం ప్రార్థన చేసినప్పుడు ఈ కనిగిరం కలిగి మనలోనికి ఆత్మ వచ్చినప్పుడు దేవుని యొక్క సాన్నిధిలో ఆ ఆత్మతో నడిపించడానికి కృప మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రియలారా, ఈ ఆత్మ మనకు ఎలాగ వస్తుందంటే మనం దైవ వాక్యాలు వింటే చాలు, వాక్యాలు చదువుకుంటే చాలు, ఆ వాక్యంలో దేవుని యొక్క ఆత్మ ఉంది అని యోహాను సువార్త 6:63 ప్రభు తెలియచేస్తున్నా. జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము.
నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూడండి, నేను చెప్పిన మాటలు ఆత్మీయాయి జీవనాయి ఉన్నది. కాబట్టి ఈ మాటలు నేను ఇచ్చినటువంటి వాక్యములు మీరు పదే పదే చదివినప్పుడు, మీ మనస్సులో పదలుపరుచుకున్నప్పుడు, మననం చేసినప్పుడు నాలో ఉన్న ఆత్మ మీలో నిండుతుంది. అది దేవుడిచ్చిన అనుగ్రహమే. దేవుని యొక్క కార్యాలు మాత్రం ఆలోచించుకొని, దేవుని యొక్క కార్యాలు మాత్రం ధ్యానం చేసుకొని పోవటం, నడవటం దేవుడు మన మీద చూపించిన కారుణ్యమే, దయ కనిగరమే. ఈ కనిగరం మనకు పొందినప్పుడు మనం దేవునికి సొంతమైన బిడ్డలుగా మారుతారు. కాబట్టి యోహాను సువార్తలో 6:37 ప్రభు తెలియచేయనిది ఏమనగా, నా తండ్రి నాకు ఒసగు ప్రతి వాడును. చూడండి, తండ్రి నాకొసగున ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చు వానిని, నా యొద్దకు వచ్చిన వానిని నేను ఎన్నడూ త్రోసేయనప్పుడు నా దగ్గరికి వచ్చిన వాడు ఎప్పుడు నా మాటలతో నడుస్తారు. ఇప్పుడు నా మాటలతో నడచిన వారు నా ఆత్మతో నడుస్తున్నారని అర్థము. ఇప్పుడు నా మాటలతో నడిచిన వ్యక్తిలో నా జీవముంది. యేసయ్య జీవం అంటే తండ్రి యొక్క ఆత్మతో నిండి ఉన్నది. ఆ ఆత్మతో నడచినప్పుడు ఆత్మ ఫలాలు మన క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా బహిరంగ వస్తుంది అని గలాతీయులకు రాసిన పత్రికలో 5:22-23 ప్రభు తెలియచేస్తున్న ఆ ఆత్మ ఫలము మనలో కనపడుతుంది. అప్పుడు దానికి అర్థము మనలో యేసయ్య ఆత్మతో మనం జీవిస్తున్నాం. అప్పుడు అది ఎలాగ జీవించాలని, అది దేవుని యొక్క వాక్యము మనలో పదలపరుచుకునే ఆత్మ మనలో అభిషేకింపబడుతుంది. కాబట్టి ఈ ఆత్మ ఫలమును చూస్తాం. కానీ ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, దయ, మంచితనము, విశ్వసనీయత, స్వాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. దీనికి వ్యతిరేకముగా ఏమీ చట్టాలు లేవు. చూడండి, 13 వరాలు ఉన్నాయి. ఈ వరములతో మనం నింపినప్పుడు మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం ఎక్కడ ఉంటున్నారో అక్కడే దేవుని యొక్క ఆత్మతో ఉన్న మాటలు అందరికీ వినిపిస్తుంది. ఇప్పుడు ప్రియలారా, ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు, అందుకే గలాతీయులకు రాసిన పత్రికలో 5:23-24-25 వాక్యములు ప్రభు తెలియచేయనిది ఏమనగా, క్రీస్తు యేసునకు పొందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. చూడండి, ఈ ఆత్మతో మనం నిండినప్పుడు క్రీస్తు యేసుతో మనం జీవిస్తున్నారని మాట. అలాగ ఉన్నప్పుడు ఈ ప్రాపంచికమైన వ్యామోహములు కానీ, ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన కానీ, ఇక్కుట్టులలో మనం గురి కాకుండా అది ఉన్నప్పటికీ కూడా దాని మీద ఒక పెద్దనము యేసయ్య ఆత్మ మనకు ఇస్తుంది అన్నమాట. ఈ శక్తి ఆ బాప్తిస్మ యోహాన్ ద్వారా ఆ నీటి వలన స్నానం పొందినప్పుడు యేసయ్యకి పరలోకము తెరచి తండ్రి దేవుడు కనిగిరించిన గొప్ప ఆత్మ. ఆ ఆత్మ ఇప్పుడు కూడా మనకు జ్ఞానస్నానం ద్వారా వస్తుంది అని ప్రభు తెలియచేసిన వాక్యమేది. అంటే అర్థం ఏమిటమ్మా, ఈ ప్రపంచంలోని వ్యామోహములతో కూడినటువంటి కోరికలను కానీ ఈలోక సంబంధమైన సమస్యలో మన హృదయం ఇరికిపోకుండా, మన హృదయము బాధలో కానీ, భయంలో కానీ, ఆందోళన కానీ, విచారం ముంచి క్రింద జారిపోకుండా ఉండి దేవుని యొక్క ఆత్మతో నడచినప్పుడు ఆత్మ ఫలాలు ఇటువంటి సమస్యల మధ్యలో నిలబెట్టి చూపించటానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇంకా చదువు. మనము ఆత్మను అనుసరించి జీవించు వరమైనచే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. జీవించిన వారైతే క్రమముగా మనం జీవిస్తారు. అపొస్తలుల చర్యలో 10:38 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఇదే విషయం. యేసయ్య ఎలాగా జీవించారు, యేసయ్య చేసిన ఫలము, ఆత్మ ఫలము ఆయన జీవితం సాక్షిగా అక్కడ ఇస్తున్నారు.
అది అపొస్తలుల చర్యలో ప్రభువు తెలియజేయేది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటిని పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచెను. చూడండి, ఆత్మ ఫలము ఆయన తన నోటి మాటల ద్వారా బయటికి కనపడింది. ఆయన ఎవరిని తాకుతున్నారో రోగిని తాకినప్పుడు విడుదల, పైశాచిక బంధకములో ఉన్న వారిని తాకినప్పుడు విడుదల, వారికి ఒక్క మాటతో వారిలో అయిన పైశా శక్తిని ఓడించి దేవుని యొక్క ఆత్మతో నింపినటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాం. కారణం ఆయన ఎల్లవేళలా దేవుని యొక్క స్వరము వింటున్నాం. ఆయన మాట దేవుని యొక్క స్వరంగా మారింది. కీర్తన 29:4 ప్రభు తెలియచేయనిది ఏమనగా, ఆ స్వరం వినిన వారికి ప్రజలకు మహాశక్తి వస్తుంది అని కీర్తకుడు తెలియచేస్తున్నాం. ప్రభువు స్వరము మహాబలమైనది. ఆ ప్రభు స్వరము మహాబలమైనది. ఆయన స్వరము కలది, మహా ప్రభావము కలది, ప్రభావం కలిగినది. ఇంకా 11వ వాక్యములో మనం చూస్తుండే ఈ దేవుని యొక్క స్వరమే, యేసే నోటి నుండి వచ్చిన స్వరమే మహాప్రభావం కలిగింది, బాగా బలబంధంగా ఉన్నది. అది దీవెనలుగా శాంతి సమాధానం ఇస్తుంది అని 11వ వాక్యం కూడా తెలియజేస్తున్నాను. చదువు. ఆయన తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. ఆ శాంతి సమాధానముతో ఆయన దీవించును. కారణము ఆత్మతో నడిపించిన వ్యక్తికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహమే. యెషయా 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూస్తున్న దేవుడిచ్చిన గొప్ప ఒక ఉడ్డంబడి ఉంది. దాని నా ప్రియమైన దాసుడు. అప్పుడు ప్రియులారా, యేసే మనోభావం అక్కడ వ్యక్తం చేస్తున్నా. ఈ ఆత్మ స్వీకరించడానికి ఒక దాసుడు మనోభావం చూస్తా. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడుని చేసి తిని ఇతనిని ఎన్నుకొంటిని. చూడండి, ఇదిగో నేను నా దాసుడు, నా సేవకుడు. సేవకుడు యజమాని హితాన్ని మాత్రం వెదక్కినవాడు. తనకి తన ఇష్టం లేదు, తనకు తోచినది ఏమీ లేవు. యజమానుడికి హితాన్ని మాత్రం వెదక్కి ఆ యజమాని హితం ఎల్లప్పుడూ విని చెయ్యాలి. అలాగే మన జీవితంలో కూడా ఆ ప్రభు హితాన్ని ఎల్లప్పుడూ వెదక్కి ఆ ప్రభు సన్నిధిలో ఆ దాసుడు మనోభావంతో సేవకుడు మనోభావంతో ఉండి మన ముందుకు సాగినప్పుడు బిడలారా మనలోకి ఆత్మ వచ్చి నిండుతుంది. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వాక్యములో ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం అది. 42:6-7. ప్రభుడైన నేను నిన్ను పిలిచిదిని, నీకు బలము నొసగిదిని, రూపమిచ్చిదిని, నీవు న్యాయమును నెలగొల్పవలేను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించి జ్యోతినిగాను నేను నియమించిన నిబంధన జాతులకు జ్యోతి. ది ఆత్మ మనలోనికి వచ్చి నిండినప్పుడు బిడలారా మన క్రియల వలన, మన మాటల వలన, చూపుల వలన, మన ఆలోచన రీతిగా అది అందరికీ జ్యోతి కనపడుతుంది, జ్యోతిగా మారుతుంది. ప్రజలకందరికీ జ్యోతి దీపమే. మన కుటుంబానికి అమ్మా నీ యొక్క దీపంగా మారాలి. అమ్మా నీ ఊరికి నీ యొక్క దీపమే. నానా నీ కుటుంబానికి దీపంగా మారాలి. ఎప్పుడు దేవుని ఆత్మతో మనం జీవించినప్పుడు మన ఊరికి, మన విచారణకి, మన రాష్ట్రానికి, దేశానికి మనం దీపంగా మారాలి. అలాగ మారటానికే దేవుడు ఈ ఆత్మ ఇచ్చారు. యేసయ్య అలాగ దీపంగా మారారు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ నేను లోకానికి వెలుగు. ఇప్పుడు బాప్తిస్మా యోహాన్ చేసినటువంటి ఈ జ్ఞానస్నానము యేసయ్యకి ఇచ్చినప్పుడు దేవుడు ప్రపంచానికి తెలియచేసేది ఒకటి, ఇదిగో లోహానికి, అంధకారముల వారికి, పాప బంధకములో ఉన్న వారికి, చీకటిలో వారికి వెలుగు, యథార్థమైన వెలుగు, నిజమైన తేజస్సు, నిజమైన జ్యోతి నేను మీకు అందిస్తున్నారు.
ఆ జ్యోతి అయిన యేసయ్య మనం స్వీకరించినప్పుడు మనలో కూడా ఈ జ్యోతి వెలిగించాలి మాటల ద్వారా, క్రియల ద్వారా. అప్పుడు ప్రియులారా, మనం పొందినటువంటి జ్ఞాన స్నానం ద్వారా పొందినటువంటి ఆత్మ అధికముగా ఫలింపచేసి అందరికీ ఎక్కువ మాటలతోను, క్రియలతోను, ఆలోచనతోను, చూపు విధానములతోనూ అందరినీ దేవుని సన్నిధిలో చేర్పించడానికి, సాక్షి జీవితాన్ని నడిపించడానికి సాధ్యమవుతుంది. దానికి కృప ఈ ఆరాధన ద్వారా ప్రభువా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన ఓ నా యేసయ్య, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో మీ నుండి మాలోనికి మీ ఆత్మను కురిపించి నా ఇంటికి, నేనున్న చోటికి, నేను పనిచేసిన స్థలములో అందరికి వెలుగుగా మారటానికి, తేజస్సుగా మారటానికి కృపను అనుగ్రహించండి. మాలో ఉన్న ఈ లోక సంబంధమైన కోరికల నుండి, లోపముల నుండి, వ్యామోహముల నుండి విడనాడి ఈ ఆత్మతో నడిచే వరాన్ని మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 9 మందికి పవిత్రాత్మ శక్తి ఫలమిచ్చిన ఆనందముతో దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురికి తలనొప్పితో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి మఫిల్స్ ఎప్పుడు పెయిన్ ఉంది, నొప్పి ఉంది. అటువంటి చెయ్యి నొప్పితో, మఫిల్ నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరియే దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరి టీచింగ్ పోస్టులో బాధపడుతూ కొన్ని ఆటంకాలు ఉన్నాయి ప్రొఫెషన్ రావటానికి. ఆ ప్రొఫెషన్ రావటానికి టీచింగ్ పోస్ట్ దేవుడు స్థిరపరిచి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొహాల నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురికి ఈ ఉదరములో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంది, భోజనం చేసినప్పుడు లేని సమయంలో కూడా ఎప్పుడు బాధ ఉంది. అటువంటి ఉబ్బిపోయినటువంటి బాధ ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాపకి కడుపులో ఎప్పుడు నొప్పి ఉంది, అటువంటి బాధ ఉన్నటువంటి ఎప్పుడు భోజనం చేసి నొప్పి ఉన్నటువంటి ఎంత మాత్రం తీసుకుంటే నయం కావట్లేదు, తగ్గట్టలేదు. అటువంటి ఒక పాపకి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడు నొప్పితో బాధపడుతున్నా అంటే ఈ నడు భాగంలో చుట్టూ బాగా డొక్కలేలు బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క వ్యక్తికి ఒక సైడ్ పక్షవాదం మాదిరి బలం లేకుండా, బలం లేదు, బలహీనంగా ఉండి అక్కడ ఏమి సెన్సేషన్ అయినటువంటి విధంగా ఉన్న వ్యక్తికి, అలాగ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ స్వరం వినడానికి ముగ్గురిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని.
నాకింతటి భాగ్యమయ్యా నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా నాకింతటి భాగ్యమయ్యా నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు ఈ ప్రార్థనకి దేవుడిచ్చిన వాగ్దానము కీర్తన 29 అధ్యాయము 11 వాక్యము. ఆయన తన ప్రజలకి బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. అంబా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ అనిత రాయపరెడ్డి కుటుంబాన్ని సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరియు కర్నూలు నుండి తొగురు ఆర్థరు వి పాపమ్మ, టి గాఫ్, సందీప్ కె ప్రియదర్శన్, టి విజయ, శ్రీ సింధూరం, టి విహారన్ ఆర్థర్ దైవభక్తితో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫిఫ్టాన్య మేరీ, ఉదయ మరియు ప్రణది దేవుని యొక్క అనుగ్రహ దాంపత్య జీవితంలో శాంతి సమాధానం ఉండటానికి వారి యొక్క అమ్మవారులైన కే మేరీ అనారోగ్యంతో ఉంటున్న సంపూర్ణ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ రెడ్డి మరియు శృతి వారు యూఎస్ఏలో ఉన్నారు. వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. కుప్పం నుండి దశరథ నీలిమ సంతాన భాగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఈదర నుండి నీలయ్య ఆర్తి ఇబ్బందుల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి, షౌర్ రెడ్డి దేవాని గ్రహం కోసము. హైదరాబాద్ కటకం అందోని రెడ్డి నక్షత్ర దేవాని గ్రహాని కోసము. హైదరాబాద్ బొలిపెట్టల అరుణ ప్రకాష్ దేవాని గ్రహాని కోసము. మరియు హైదరాబాద్ అనిత కిరణ్, రితిక్ సాగర్ మరియు స్నేహ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం వారు నడిపించడం దేవుని మహిమ గ్రూపులైన ప్రతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలి కోరుకుంటూ హైదరాబాద్ జోసఫ్ రవికుమార్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి కుటుంబము మరియు తన్వీరు దీప్తి వారికి దేవుడు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని. నల్గొండ నుండి ఆరోగ్యమేరి తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రమణపేట నుండి షారమల ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి షరుణ సత్వ అకాడమీ స్కూళ్ళలో అనేక మంది పిల్లలు వచ్చి మంచిగా రన్నింగ్ చేయడానికి దైవానుగ్రహాని కోసము. వరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని కోసం. సుశీల ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పాడిపెండ్రుల అన్నమ్మ దైవానుగ్రహాని కోసము. ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దైవానుగ్రహాని కోసము. ఒంగోలు నుండి ప్రకాష్ సరళ కుమారి, వినీల, నవ్యవ ప్రకాశ్ వారు దైవానికి భక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
హైదరాబాద్ నుండి మరియా ఫాది సున్నరెడ్డి బిడ్డలు దేవభక్తితో నడవడానికి, మరియు ఏరవ సున్నరి వరంగల్ నుండి భయపడి లేదా స్ట్రోక్తో బాగా సఫరింగ్ అవుతున్న సంపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రమణపేట వినయ్ కుమార్ ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము, మరి వరంగల్ నుండి ఇప్పుడు యూఎఫ్ఏలో టీ వినయ్ కుమారు పేద కుటుంబము, అన్విద్ రెడ్డి మరియు జుఫీతర్ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వారికి కోసము ఇప్పుడు ఉద్యోగము ఎక్స్టెన్షన్ కావడానికి కూడా ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు. మరియు ప్రార్థన సహాయం కోరుకున్నటువంటి హైదరాబాద్ నుండి హేమలత చిన్నపుళ్ళ క్రాంతికి మ్యారేజ్, మరి ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి పి శ్రీవయ్య పద్మాలత కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి వెలప్పుడి జోజిరెడ్డి కుటుంబము, విజయవాడ నుండి కాటా కార్తిక్ ఫిరిష వారి దంపతులను దేవుడు అనుగ్రహించి ఐక్యముతో ఉండటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ విజయ దేవయ్య శిల్పకి ఉద్యోగం మ్యాచింగ్ కోసం, వివేక్కి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, సునీల్కి మంచి ఆరోగ్యం మంచి వర్క్ దేవుడు అనుగ్రహించాలని, లేదా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గుండెక్కల నుండి కవుట్టి కురుమణి వికాసుకు బ్రైట్ ఫ్యూచర్, వరంగల్ నుండి సునిత బాలరెడ్డికి విడుదల ఉంది, సాగితే అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, తెలంగాణ నుండి మెడంపల్లిలో జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రామంతపూర్లో నుండి బండల వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యం, అందోనికి మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగము, బండల స్వాది మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమందు మరియు శ్రావంతి నికేష్ ప్రవళిక వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తాడేపల్లి నుండి మంజుల లేదా దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నుండి అరుణ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత మరి ఆత్మీయ ప్రిన్సి అరోన్ వారు నడిపించినటువంటి అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి విక్టోరియా రాణి హైదరాబాద్ నుండి వినయ్కి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి మమ్ముడి సత్యనారాయణ సత్యప్రకాశ దేవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జాన్ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పట్టి నిర్మల సత్యనారాయణ కుటుంబము కూడా ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రజిత్ వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, జ్ఞానప్రకాశకి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ తిరుమలారెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారికి సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగరంలో తుమ్మ ప్రణది కోర్టులో ఉన్న కేసులను ముగించి వారికి ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దేవాస్వరం వినడానికి కృప అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మను వారిపై అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11 ఆయన తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లు ఉన్నది విజయం పొందటానికి, కానడైలు
నుండి శేషుబాబు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, కానడ నుండి ప్రణది అన్వేషరుడు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, కానడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యమతో దేవుడు అనుగ్రహించాలని, శ్రీకాకుళం ఉండే విమల కుమారి దేవానుగ్రహాని కోసం, శ్రీకాకుళం ఉండి జీవన రత్న ఎలిజబెత్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ రోఫ్లీనా ఇన్నయ్య బాల డేవిడ్ బాలకీర్తి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, హైదరాబాద్ ఫ్రావంతి చిన్నప్ప బిడల దేవుని అనుగ్రహంతో నడవడానికి, హైదరాబాద్ ఫుజాద రమేష్ రెడ్డి అంజలి అఖిలు మరి ఆదిత్య దేవ అనుగ్రహించాలని, హైదరాబాద్ సుమలద శ్రావణ్ రెడ్డి దంపతుల దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ సుందర నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమ దేవుని అనుగ్రహంతో దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి నీట్ ఎగ్జామ్ విజయం పొందడానికి, హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి శోభరాణి బిడ్డకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి ధరుణికి యూఎఫ్ఏల H1 బిఫా దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫినాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధలో నుండి విముక్తి పొంది నడిపించిన హోస్టల్ బాగా రన్నింగ్ కావటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవ అనుగ్రహాని కోసము, విజయవాడ నుండి ప్రభారావు సింధు ఉద్యోగము మ్యాచింగ్ కోసము, విజయవాడ వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేశ్వరి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ వెల్లటూరు మేరీ రమణ అప్పు బాధను విడుదల పొందటానికి, విజయవాడ వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా దంపతుల దేవుడు అనుగ్రహించి వారిలోని అప్పు కూడా తొలగించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాశిని దేవుడు అనుగ్రహించి దైవభక్తి నడవడానికి, బాల ఉమేష్కి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, రాహుల్కి ఈడి కారుడు మరి టీవిఫా మరియు మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల త్రైఫా బిడ్డలని అందరూ దైవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి అదూరి ఫుర్జన్ రెడ్డి దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఎందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి చిన్నమ్మ బిడకి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కరుణశ్రీ దైవానుగ్రహంతో ఇప్పుడు చదువుకునే చదువులో ఉన్నత విజయం పొందటానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ మిథున్ ప్రియంగా దంపతులు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు దైవానుగ్రహాని కోసము, నల్గొండ ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ పుంటి శాంతం మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ సాగరిగా దేవుడు మంచి ఫ్యూచర్ దేవుడు చేయాలని కోరుకుంటూ, నల్గొండ సందీప్ కుమారు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, యూకే నుండి ఆశిష్ రెడ్డి పిఆర్ విశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, యూఎఫ్ఏ నుండి ఏరో బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలు ఉన్నత విజయం పొందటానికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగము, అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ అందోని అవినాష్ బాధ్యమ దేవ అనుగ్రహాని కోసము, కోన జీవన హారిగా జ్యోతి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగము, సంధ్యారాణి ననోజ్కి ఉద్యోగాన్ని, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, విమల రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఏలో చదువుకున్న అబ్బాయికి వారికి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి.
పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారికి మంచి మార్గాన్ని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత దండన మరి ఏమవందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11. ఆయన తన ప్రజలకి బలమును దయచేయును, శాంతి సమాధానముతో వారిని దీవింతును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్ వారి కోర్టులోని కేసుని ముగించి అప్పు బాధను విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గొరెత్తి దేవానుగ్రహాని కోసం రాజేష్ కుమార్ చేసిన విఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, మరియు రత్నకుమారి శ్రీకన్య శృతి, ఇప్పుడు జర్మనీలో ఉన్నటువంటి శృతిని దేవుడు మంచి ఆధారమత అనుగ్రహించాలని, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని, హైదరాబాద్ రూబా హాఫీగా ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, రోస్మేరీ ఫాందాఫ్ మా దేవానుగ్రహాని కోసము, అనంతపురం నుండి మేరీ మా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష మరియు అన్వేష్ రెడ్డి ఐరనిఫా బిడలని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి చావండి శ్రీనివాసు దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాం మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, భద్రాచలం నుండి జయఫుదా దైవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబంలో శౌరుల అన్నయ్య అయినటువంటి నందోని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి దేవ అనుగ్రహించాలని, వరంగల్ నుండి లిల్లిమేరి రత్తిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని, మంచుల సునీల్ రెడ్డి అప్పు విడుదల పొందటానికి, వరంగల్ ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారిని బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ ఫరీదా సుందర్ మంచి అలవాటుతో మరియా సుహాని సాంబోల్ని దేవుడు దీవించి దేభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి చదువుకుని ఉన్నటువంటి సమయంలో భయమని విడుదల పొందటానికి, విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రకాశం నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, రెండు చిందల కానుగ మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగాన్ని, రెండు చిందల సునిత అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాన్ని, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగితారెడ్డికి ఉన్నత విజయం విదేశ రాజ్యములు వెళ్ళటానికి అన్ని కార్యాలు దేవుడు సమకూర్చాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అల్లెన్ను రాణి జూలియన్ రెడ్డి రేమియా కుటుంబాన్ని అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి నిర్మల తుమ్మ సిలివారెడ్డి నిర్మల వారికి సంపత్ కుమారికి దేవుడు కనిగిరించి జీవితంలో సెటిల్మెంట్ కోసము, ఆస్ట్రేలియా నుండి ఉషార్ అలైన్ కళ్యాణి జోన్ బి యుగంధర్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని, అమరావతి భారతి రమారావు బిడ్డలకి దైవభక్తితో నడవడానికి కృప దయచేయాలని, బచ్చుపల్లి గ్రామస్తులు మంచి ఆదరణ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, పుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, బళ్ళారి నుండి షేక్ మీది ప్రవళిగా అనుష్వ వారు చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి సంధ్య శరణ్య వారికి ఉద్యోగము మరి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగలపురం నుండి తోమసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, గాగలపురం నుండి లిల్లిమేరి కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, గాగలపురం నుండి అన్నామేరి దేవానుగ్రహాని కోసము, గాగలపురం ఫెలిఫ్టీన్ అప్పబాధను విడుదల ఉంది దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, మల్లవరపు అమిల్రాజు కుమారుడు రాహుల్ తేజకి ఆత్మాభిషేకంతో నింపబడటానికి,
కాదరింగ్ జీఫ్ దేవారెడ్డి గుంటూరు నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. లూర్దు మేరీ గుంటూరు నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11. ఆయన తన ప్రజలకి బలమును దయచేయును, శాంతి సమాధానముతో వారిని దీవింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబల శాంతి సమాధానముతో బిడ్డలకి మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము. తాలేపల్లి నుండి ప్రకాశ్ ఫాతిమ సింధు దేవానుగ్రహాన్ని కోసము. కర్నూలు నుండి వి జనయిద పి ఆనంద బాబు వి షర్మిల దేవానుగ్రహాన్ని కోసం. కర్నూలు నుండి జయన్న చేసిన కార్యక్రమంలో దేవుడు దిండు అనుగ్రహించాలని. కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్లో ఉన్న అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి నూతనపల్లి అంతోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి. కర్నూలు నుండి జయన్న దయాకర్ అనిత వారి దైవ విశ్వాసం నడిపించడానికి కోరుకుంటూ. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని. హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలీన దైవానుగ్రహాన్ని కొరకు. హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని. హృదయరాజు హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము. ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని. హైదరాబాద్ నుండి జయపూల రెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని. జోఫ్ మేరీ మరీదాస్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించి హైదరాబాద్ నుండి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ మేఘనికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఇచ్చి దైవభక్తితో నడవడానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ రెడ్డి సున్నరెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం. మనీషారెడ్డి దేవసేవలో ఆత్మతో నింపబడటానికి. దుబాయ్ నుండి ఫేదాల్ ఉర్దు రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీని దేవుడు దిండుగా అనుగ్రహించాలని. దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి దంపతులు దేవుడు అనుగ్రహించాలని. ఈస్ట్ గోదావరి నుండి అమల్లాపురం గుమ్మల లూర్దు కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. ఈద నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని. ఈద నుండి గోళ జ్యోతి కీర్తి థామస్ జోఫ్న తమ్మి వారిని దేవుడు అనుగ్రహించాలని. ఈద నుండి గొరమచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము. తాళేచెరువు సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అనుగ్రహాన్ని దేవుడు ప్రసాదించాలని. తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవ అనుగ్రహాన్ని కోసము. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. తాళేచెరువు నుండి వెన్నయ్య షైమళ రాజశేఖర్ రెడ్డి రైనియా వారిని దేవుడు అనుగ్రహించాలని. రాయప్పారెడ్డి లత గుంటూరు నుండి ప్రార్థన సహాయం ఆపరేషన్ ఆయనకు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని. ప్రణీల రెడ్డి బిందు దంపతులు దీవించాలని. సందీప్ రెడ్డి శృతి వారు చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని. గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసము. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూబయ్య రాయన పిఆర్ విశ్వదేవుడు దయచేయాలని. గుంటూరు నుండి వాసవి కుమారి అప్పు బాధలు విడుదల పొందటానికి. మరియు గుంటూరు నుండి మరణిని ప్రతి రూప ఆరది దేవానుగ్రహాని కోసం బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని. టి అన్నమ్మ సౌడు లహారి ఆని ట్రీఫా వారికి దేవుడు మంచి సంబంధాలు అనుగ్రహించాలని కోరుకుంటూ. ఈద నుండి సౌజన్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. ఎంజాల నుండి అన్వేష్ సుస్మిత దంపతి దేవుడు దీవించాలని. ఎంజాల జోఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యము. జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయో ఆయుష్
వారికి దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రసాద్ రెడ్డి, రిత్తిక్ రెడ్డి ఈ సంవత్సరం 10వ తరగతి ఉన్నత విజయం పొందటానికి, గాగలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరి రెడ్డి దేవుడు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. తాళేచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంతాన భాగ్యమతో దేవుడు అనుగ్రహించాలని, తాడేపల్లి నుండి పద్మావతి షార్మిల మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి నుండి ప్రమీల దేవానుగ్రహాని కోసము, తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసము, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవుని యొక్క ఆశీర్వాదము నిండు అనుగ్రహించాలని, శేషిబాబు నిర్మలదేవి దేవసేవ చేయటానికి ఆత్మతో నింపబడటానికి, ఇన్నమ్మ తణుకు నుండి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, తిరుపతి నుండి అనిత బిడ్డలకి ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో వారందరినీ తిరిరక్తముతో అక్కడికి పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిలోనికి పంపించి మంచి మార్గాన్ని దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11 ఆయన తన ప్రజలకి బలమును దయచేయును, శాంతి సమాధానముతో వారిని దీవించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏరవా శౌరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము, జడ్చర్ల లలిత అప్పు బాధను విడుదల పొంది టానికి జండు అంతోనమ్మ మంచి ఆరోగ్య దేవుడు అనుగ్రహించాలని, మరియు కల్లపల్లి శైలజ వారు చేసినటువంటి వ్యవసాయమైన పైర పంటలు దీవించాలని, రమాదేవి కుటుంబ శాంతి సమాధానం కోసం ఖమ్మం నుండి పద్మ ఖమ్మం నుండి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, బాటగిరి నాగమణి ప్రసాదరావు ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. భార్గవరెడ్డి షైజ మా ఖమ్మం నుండి మంచి ఆరోగ్య దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగులుండ మంచుల అరుణారెడ్డి దేవానుగ్రహాని కోసము, గాల్గొండ మంచుల ప్రదీప్ రెడ్డి దేవుడు అనుగ్రహించిన ప్రతి కార్యానికి వందనాలు తెలియచేస్తూ, గుండెక్కల నుండి గువల అన్నమ్మ శాంతమ్మ ఈ మన్న పరీక్ష రాసి ఉన్నారు, మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగిన. అదేవిధంగా అన్నమ్మ కూతురు బీటెక్ పరీక్ష రాస్తున్న ఉన్నత విజయం పొందటానికి, గన్నవరం నుండి గోటపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ మరియు రమేష్ దేవుడు అనుగ్రహించి వారికి రావాల్సిన పైసా దేవుడు తొందర అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కోప కుస్మ కుటుంబాన్ని అనుగ్రహించాలని, సౌమ్య భవాని వినీష్ రెడ్డి శౌరెడ్డి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో అనారోగ్యంతో నమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 జోజీ, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫెంటీనా, 50 జ్యోతి వారికి దేవుడు అనుగ్రహంతో పూర్ణ ఆరోగ్యం దేవుడు చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జవమాల అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు. ఆ కాంగ్రిగేషన్కి చెందినటువంటి గుంటూరు ప్రొవిన్స్కి చెందిన ప్రొవిన్షియల్ అమ్మగారు అయిన శౌర్యుల అమ్మగారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని కోరుకుంటూ, మడంపల్లి నుండి 50 రూబీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంపల్లి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి కాంచన యూఎఫ్లోని వారికి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించి అనుగ్రహించాలని, నల్గొండ నుండి జొడ్డు రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియా తనుజ మరియు మరియా హత్విద్ అనే దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ చౌరెడ్డి జోన్ ఫుకీర్త్
బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ వెల్డింగ్ చేసిన నందోని బిడ్డల దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళిక దేవుడు దందలు ఫ్రీ ఫీట్ అనుగ్రహించి వారి ల్యాండ్ ప్రాబ్లం అండ్ విడుదల పొందడానికి ప్రత్యేకంగా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ చోది నిర్మల దేవానుగ్రహాన్ని కొరకు, ఏరవ మాదేవి బాల స్నేహారెడ్డి బక్కట దేవానుగ్రహాన్ని కోసం, ఏరవ మరెడ్డి సునీత దేవానుగ్రహాన్ని కోసం, ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి అనుగ్రహించాలని, అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అన్న మేరీ వినయ్కి విశ్వ కోసము, అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, బాలస్పందన ప్రదీప్ రెడ్డి విదేశంలో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, ఫాతిమ దేవానుగ్రహాని కోసము దైవ సేవలో వారు నిమిత్తమై ఉండటానికి, జి లూర్దు మేరీ అంతోని రెడ్డి పీటర్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరిచి పవిత్రాత్మని వారికి వారి జీవితంలో మార్గాన్ని చూపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందమైన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేంటు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11 ఆయన తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానముతో వారిని దీవింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి శోభారాణి సుందర్రెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని, జంగం ఆరోగ్యం మా కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్, అఖిల్కి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లూర్దు మేరీ కుటుంబాన్ని అనుగ్రహించాలని, అరుణ కాఫ్ ఆరోగ్యరెడ్డికి మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని, మరియు భవాని గురువారెడ్డి అప్పు విడుదల పొందడానికి, దిలీప్ అన్వేషరెడ్డి అనుగ్రహాని కోసము, కాఫ్ విజయమోహన్ కుటుంబం క్షేమ అనుదినం ఉండటానికి, మల్లవరపు జోసఫ్ అప్పుబాధ విడుదల పొందడానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక మంచి ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది వారికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాను. పాస్టర్ స్వాముల రాణి కుటుంబంలో శాంతి ఐక్యమతో ఉండటానికి వరాని కోసము, హైదరాబాద్ అండి సుందర నగర్ ఏరవ శిలివమ్మ రవీందర్ రెడ్డి అప్పు విడుదల ఉంది, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసం, ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని, విజయ జోజిరెడ్డి బిడ్డలకి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ శ్రీ వారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖ నుండి పిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, వైశాఖ నుండి పొలమర్ఫెర్టి జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాని కోసం, సింగరాయి బస్వాని పాస్కా మేరీ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి రజీన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరియ దాసు సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దీవించాలని, నూతనపల్లి డిఏ రాజు సౌజన్య సంతాన భాగ్యాని కోసము, ప్రవీణ్ నందిని జయశ్రీ వారిని దేవుడు అనుగ్రహించాలని, డోన్ నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి అప్పు బదులు విడుదల పొందుట వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి భయపడ్డ ఆరోగ్యం మా దేవుని మంచి సహాయంతో మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటుతో దేవుడు సన్నిధిలో దేవభక్తితో నడవడానికి,
నిజామాబాద్ నుండి అరుణ, రాజా, కిరణ్, కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి, రత్తిక్, ప్రభదకి దేవుడు విశ్వ అనుగ్రహించాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగానికి నిమిత్తమై ప్రార్థన సహాయ అడిగినారు. ఒంగోలు నుండి ఇస్రాయేల్ మేరీ దేవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి లింగడపాటి రమణ దేవానుగ్రహాని కోసం, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, పిరంగిపురం నుండి అల్లెన్ సుందరమ్మ సతీష్ సాఫ్ట్వేర్ బిఫిట్ చేస్తున్నాం. చాలామంది కస్టమర్స్ రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవరము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 29:11. ఆయన తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానముతో వారిని దీవింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమైక అనంతమైన శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి మారపల్లి కవిత అజయ్కి ఉద్యోగాన్ని నిమిత్తమై, మేరీ, మార్తమ్మ, ఉదయ, భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారిగా, రిత్తిమ్మ వారికి దేవానుగ్రహాని కోసము, మౌనిక రెడ్డి, భవాని మంచి ఉద్యోగాన్ని, నవీన్, ఫరీదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, ప్రదీప్ కుమార్, శ్యామల దేవానుగ్రహాని కోసం, ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, ప్రియాంక ఉద్యోగము, పుష్పాంజలి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసం, గోవిందరావుకు అనారోగ్యమును విడుదల పొందటానికి, సింధు రాకేష్ కుమార్ అప్పుబాధ విడుదల పొందటానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. దొండేటి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహం కోసం, ఎలిజబెత్ నోయల్కు ఉద్యోగము, జి మనోజ్ రెడ్డి, రమ్య కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యమతో ఉండటానికి, హేదు కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, జండు జ్యోతి, ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, కర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు శ్యామల, ప్రీతి ఆరోగ్యం, స్టాఫ్ నర్సుల ప్రమోషన్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. స్టెల్లా మేరీ, ప్రణది, జ్యోతి ఉద్యోగాని కోసం, సుధారాణి దేవానుగ్రహాని కోసము, నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ ఏరవ లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ, వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు సునీతారెడ్డి, రషిత్ రెడ్డికి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, తిప్పారెడ్డి, కళ్యాణి, శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దీవారెడ్డి, క్రాంత్, జఫీకా, జైఫర్ వారిని దేవుడు అనుగ్రహించాలని, వరప్రకాశరావు మంచి అలవాటుతో భక్తితో నడవడానికి, దిలీప్ ప్రతీక్ష యుఎఫ్ఎల్ ఉద్యానం కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబము ఆర్తిపద నుండి విడుదల పొంది, కోనసీమలో తాలిపొడి ప్రదీప్ కుమార్, రాళ్ళ శ్రీదేవి దేవుని అనుగ్రహంతో దేవుడు మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, హత్వ విజయ ప్రణయ్ పిదిల్ వారి దేవానుగ్రహం కోసం, హత్వ అన్నమ్మ మంచి ఆరోగ్యము, హత్వ ఇన్నఫమ్మ బిడ్డలకి దేవానుగ్రహాని కోసం, గడప నుండి కే నిర్మలమ్మ జోజరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించిన ఓ నా యేసయ్య, మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. బిడలారా, ఈ సమయంలో ప్రేయర్ రిక్వెస్ట్ ద్వారా కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తున్న వారి ఉద్దేశములను కోరిన దేవుడి నిండా అనుగ్రహించాలని కూడా మనం ప్రార్థిస్తాం. అనిల్ రెడ్డి మరియు బోయపాటి ట్రీఫా రాజేష్ కుమారుడు కోసము, మరి చండి సురాజ్ దేవానుగ్రహాని కోసం, గొల్లమేరి ప్రకాష్ కుటుంబంలో ఐక్యముతో ఉండటానికి, గుంటకెల్ కుస్మా ఇన్నయ్య బిడలకి ఉద్యోగము, జయశ్రీ కుమారుడుకు బిడకి బ్రైట్ ఫ్యూచరు, కర్ణ బాట్ల శ్యాముల డిఎఫ్సి ఎగ్జామ్ల ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నా అనుగ్రహించాలని, మారం రెడ్డి సుజాత దేవానుగ్రహాని కోసము, మరియు జుల్లారి వేణి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియమ్మ కుమారుడు ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, టి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి కుమారుడు బిడలకి ఉద్యోగము, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది, నిఖిల్కి కుమారుడుకు మంచి అనిత రాణి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, పుట్టి బాల ట్రీఫా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, రెండం జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసం, శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్, శ్రీవా చౌదరి బ్రైట్ ఫ్యూచరు, సుశీలమ్మ దేవానుగ్రహాని కోసం, దుమ్మ పద్మ కుటుంబంలో ఉన్న ప్రాబ్లం విడుదల పొందడానికి, టోన్ ఫోన్ కిన్ ఖయోర్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. యు సునీతారెడ్డి దేవానుగ్రహానికి, వట్టి శౌర్యులు మంచి ఆరోగ్యము, మేరీ సుమది దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి సత్యప్రకాష్ రెడ్డి జి అనిత గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి హిమబిందుకు బిడకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, పెరంగిల మోహన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఉమ్మ సంగర్ ఆరది కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ రెడ్డి ఉదయలక్ష్మి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో వీరందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. వారందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి. వారి ఉద్దేశములను కోరికలన్నింటినీ దేవ సన్నిధిలో పవిత్రపరిచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించమని కోరుకుంటూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు మనం సమర్పించినటువంటి యేసు ప్రభు పవిత్ర హస్తములు సమర్పించే ప్రతి ఉద్దేశములను కూడా మన కుటుంబాన్ని కూడా మన యొక్క అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి నిత్య సహాయ మాత ప్రతిష్టా జపం మన కుటుంబాన్ని కూడా ఈ వచ్చే వారములో మనం చేయబోచిన ప్రతి పనులను కూడా సమర్పిస్తాం. అమ్మ మరియమ్మ గారి యొక్క ఆధిపత్యములో ఆ స్వాధీనములో మనం అధికారము మన కుటుంబానికి చెల్లాయించాలని మనం వినయభావముతో ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల
సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమగును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఇచ్చట నిందట నుండి జరిగినట్టండి వడకమ్మలో వచ్చిన వారందరినీ అనుగ్రహించని ఈ వడకం ద్వారా అనేక మందిని దీవించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారందరిని నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులని, అమ్మగారిని, ఉపదేశగారిని అందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారి ద్వారా అనేక మంది వెలుగులోనికి నడిపించే వరమ అనుగ్రహించమని, ఆయురారోగ్యాన్ని వారికి అందరికీ దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియ దైవ ప్రజలారా, మీకు అందరికీ మరి ఒక్కసారి డివైన్ ధ్యాన కేంద్రం తరపున యేసు ప్రభువు యొక్క బాప్తిస్మ పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. యేసయ్య ఆత్మతో ఎల్ల వేళల వాక్యముతో నడవడానికి కృప మనం ప్రత్యేకంగా అడుగుతాం. దేవుడు నిండుగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తారు. ఈ సమయంలో మోకరించి ఆ ప్రభు యొక్క ఆత్మ పొందే ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా. జననీ మరియా నా మాతృ హృదయమా నా మొర ఆలకించవా ప్రభు ప్రేమలో నన్ను నడిపించవా జననీ మరియా నా మాతృ హృదయమా నా మొర ఆలకించవా ప్రభు ప్రేమ